బీజేపీలో తిరిగి చేరేందుకు రాయబారులు మొదలుపెట్టారు ఎమ్మెల్యే రాజాసింగ్. తన అనుచరులను రాష్ట్ర నాయకత్వం వద్దకు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. రాజాసింగ్ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని స్టేట్ చీఫ్కు ఎమ్మెల్యే అనుచరులు కోరినట్లు సమాచారం వస్తుంది. ఎంత వీలైతే అంత తొందరగా పార్టీలో చేరేందుకు రాజాబాయ్ సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర అధ్యక్షుడికి తెలిపారని బీజేపీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. గోషామహల్ నుంచి భారీ సంఖ్యలో వచ్చి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును కమలం పార్టీ నాయకులు కలిశారు. రాజీనామా ఆమోదం అనంతరం రాజాసింగ్ షాక్ నుంచి కోలుకొని పార్టీలో తిరిగి చేరేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు కాషాయ శ్రేణులు. పార్టీలో తాజా రాజాబాయ్ తిరిగి రావాలని ఎంట్రీ ఇస్తారా లేదా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. బీజేపీలో తిరిగి చేరేందుకు రాయబారాలు మొదలుపెట్టారు ఎమ్మెల్యే రాజాసింగ్. తన అనుచరులను రాష్ట్ర నాయకత్వం వద్దకు పంపినట్లు ప్రచారం జరుగుతుంది. రాజాసింగ్ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని స్టేట్ చీఫ్కు ఎమ్మెల్యే అనుచరులు కోరినట్లు సమాచారం వస్తుంది. ఎంత వీలైతే అంత తొందరగా పార్టీలో చేరేందుకు రాజాబాయ్ సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర అధ్యక్షుడికి తెలిపారని బీజేపీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. గోషామహల్ నుంచి భారీ సంఖ్యలో వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును కమలం పార్టీ నాయకులు కలిశారు. రాజీనామా ఆమోదం అనంతరం రాజాసింగ్ షాక్ నుంచి కోలుకొని పార్టీలో తిరిగి చేరేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. పార్టీలో రాజాబాయ్ తిరిగి ఎంట్రీ ఇస్తారా లేదా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు. ఆర్కే, రాజకీయ పరిణామాలు అయితే వేగంగా మారుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే గత 3 సార్లుగా ఎమ్మెల్యేగా గోషిమాల నుంచి రాజాసింగ్ ఎన్నికయ్యారు. బీజేపీలో 3 సార్లు వరుసగా యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేగా పేరుంది. కాబట్టి అదేవిధంగా ఏదైతే గోషిమాల్లో బీజేపీకి మంచి పట్టు ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు అందరూ ఎమ్మెల్యేగా ఓడిపోయినారు. గత 2018 ఎన్నికల్లో మాత్రం రాజాసింగ్ ఒక్కరు మాత్రమే నిలబడి బీజేపీ పరువు నిలబెట్టారు. అలాంటి వ్యక్తిని మనం పార్టీకి దూరం చేసుకుంటున్నాము అనేది ఆవేదన అయితే పార్టీ కార్యకర్తలు నేతల్లోనూ నెలకొన్న నేపథ్యంలో ఏదైతే రాజాసింగ్ ఆవేశంతో చేసినట్లు తర్వాత ఆయన మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే నేను రాజీనామా చేశానో ఆ రాజీనామాను ఏదైతే నేను జాతీయ నేతలకు ఏదైతే చెప్పాలనుకున్నానో అది చెప్పాలనే ఉద్దేశంతోనే రాజీనామా చేశాను తప్ప మరి ఏ ఉద్దేశంతో నేను కాదు. ఎందుకంటే కొందరు కార్యకర్తలు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి పార్టీలో సరైన ప్రాధాన్యత లేదు, ఎందుకు ఏం జరుగుతుందనే విషయాలు అధిష్టానానికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను రాజీనామా చేశాను అని ఆయన అనేక సందర్భాలు చెప్తూ వచ్చారు. ఎందుకంటే నేను రాజీనామా చేసినప్పుడు కూడా ఆయన చాలా సందర్భాలు ఆశ్చర్యం వ్యక్తం చేసి రాజీనామా ఆమోదించకపోవచ్చని ఆయన భావించారు. అయితే ఇటు రాష్ట్ర నాయకత్వం ఆయన రాజీనామా వెంటనే జాతీయ నాయకత్వం ఆమోదించడంతో ఆయన ఒకసారిగా చాకయ్యారని చెప్పొచ్చు. దీనితో ఆయన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎన్ని రోజులు ఉన్నారు, దీనికి ఎందుకు అనేది ఆయన ఆలోచించారు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో చెప్తున్నారు నా రాజీనామా లేఖకు కొందరు కుట్ర పడిన నా రాజీనామాను ఆమోదించారని కూడా ఆరోపణలు చేసిన నేపథ్యం ఉంది. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో రాజాసింగ్ మరి ఒకసారి వచ్చే పార్టీలో చేరతారనేది కూడా గుచ్చగుచ్చలేదు. ఎందుకంటే హిందుత్వవాదితో పార్టీ ఉన్న బీజేపీలో ఆయన ఒక సెట్ సెంటర్గా ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తిని మనకి పార్టీకి దూరం చేసుకుంటే పార్టీకి నష్టం వస్తుందనే ఉద్దేశంలో పార్టీలు ఉన్నాయి. ఎందుకంటే రాబోయే రోజుల్లో జూబిలీ హిల్స్లో ఉప ఎన్నికలు ఉన్నాయి, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి ఎఫెక్ట్లో మన గోషిమాల్లో చూసుకున్నట్టు గోషిమాల్లో ఇప్పటి వరకు 4 కార్పొరేటర్లు ఆయన నియోజకవర్గంలో ఉన్న వారు 4 బీజేపీ కార్పొరేటర్లు ఆ నియోజకవర్గంలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రాజాసింగ్ పార్టీ దూరం చేసుకోవద్దనే ఉద్దేశంతో కూడా పార్టీ ఇటు జాతీయ నాయకత్వం కానీ ఇటు రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా గోషిమాలకు సంబంధించిన కొందరు కార్యకర్తలు నేతలు ఈ మధ్యకాలంలో రాష్ట్ర అధ్యక్షుని కలిసి గోషిమాలు జరుగుతున్న పరిస్థితుల్లో ఆయన వస్తారనే సందేశాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాజాసింగ్ పార్టీ నేను దూరం కాలేదు, నేను పార్టీలోనే ఉంటాను, మోదీ అమిత్ షా యోగి ఏది చెప్తారో అదే విధంగా నేను పాటిస్తాను, నేను పార్టీ సిద్ధాంతాల వ్యక్తిగతం కాదు, కొందరు వ్యక్తులకు మాత్రమే నేను వ్యతిరేకంగా ఉన్నాను అంతే తప్ప పార్టీ నేను ఏనాడు ఏమనలేదనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి పార్టీ ఎప్పుడైతే ఆయనకు సిగ్నల్ రామన్ ఆహ్వానిస్తే వచ్చేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్టుండా సంకేతాలు పంపుతున్నారు. అదే ఉద్దేశంతోనే గతంలో మనం ఎంపీ అరవింద్ కూడా అదే వ్యాఖ్యలు చేశాడు. రాజాసింగ్ సస్పెండ్ చేయలేదు పార్టీ, ఆయనను రాజీనామా మాత్రమే ఆమోదించింది. కాబట్టి ఆయన ఎప్పుడైనా మిస్డ్ కాల్ ఇస్తే మళ్ళీ సభ్యత్వం తీసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అదేవిధంగా గోషిమాలకు సంబంధించిన ఎవరైతే కార్యకర్తలున్నో నేతలు కలిసి రామచంద్రరావును కలిసి ఆయనకు వస్తాడు పార్టీకి ఆహ్వానిస్తే వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు సంకేతాలు పంపిన నేపథ్యంలో ఆయన కూడా
పార్టీ పెద్దలు ఎవరైతే ఆహ్వానించినప్పుడు చేరేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని ఎవరైతే పార్టీకి పిలిచినప్పుడు కొన్ని విషయాలు చెప్పాలి, ఆ విషయాలు చెప్పిన తర్వాత కూడా పార్టీ చేరుతానని కూడా కొన్ని కండిషన్స్ పెడుతున్నారు. ఎందుకంటే పార్టీలో ఇన్ని రోజులు పనిచేస్తున్న నేను గత 11 సంవత్సరాలుగా పార్టీలో ఉన్నాను, పార్టీలో అనేక అవమానాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కొందరు పార్టీలో నాయకులు నన్ను ఇబ్బందులు పెట్టిస్తున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివన్నీ ఏదైతే పార్టీలో ఎదిగేందుకు చాలా అవకాశాలు ఉన్నా పార్టీ ఎదగనీయకుండా కొందరు నేతలు అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు ఎవరు అడ్డుపడుతున్నారు, ఎవరు కుట్రలు చేస్తున్నారు అనే విషయాలు జాతీయ నాయకత్వానికి చెప్పాలనే ఉద్దేశం ఆయనలో ఉంది. కాబట్టి ఆ విషయాలన్నీ చెప్పిన తర్వాతనే నేను పార్టీలో చేరుతానంటున్నాను. అయితే ఈ మధ్యకాలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే ఆయన త్వరలోనే పార్టీకి పెద్దలు పిలుస్తారా, లేకుంటే ఆయననే వచ్చి పార్టీ పెద్దలను కలిసి పార్టీలో చేరుతారనే ఊహానాలు ఉన్నాయి. ఎందుకంటే మొన్న బీజేపీ గోషమాల నుంచి వచ్చిన కార్యకర్తలు రామచంద్రరావుతో మాట్లాడినట్టు తెలుస్తుంది. మాట్లాడి ఆయనను ఆహ్వానించాలని చెప్పిన అయితే ఇప్పటివరకే ఇటు రాష్ట్ర నాయకత్వాన్ని ఎలాంటి సంకేతాలు వాళ్ళకి పంపలేదు. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ గత 2 రోజుల నుంచే పార్టీలో చేరతారనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన త్వరలోనే పార్టీకి ఈ నెల ఆఖరులో కానీ లేదంటే ఆగస్టు ఫస్ట్ వీక్లో కానీ చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పార్టీ అధిష్టానం పిలిచినా పిలవకపోయినా ఆయన పార్టీలో వచ్చి చేరతారు అనే ఆ ఊహాగానాలలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఏ రోజు చేరతారనేది కూడా కొంత క్లారిటీగా రావాల్సి ఉంది. కాబట్టి త్వరలోనే ఆయన మరీ బీజేపీ గుడికి చేరతారనేది కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజేంద్ర.